లార్డ్, దేవుని స్తోత్రం. నా పేరు సుధాకర్ పాల్. నేను ఎంఏ పాల్ గారి అబ్బాయిని. ఈరోజు క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఎంఏ పాల్ గారు ఈ మైనారిటీ కౌన్సిల్, క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ఓపెన్ చేయడం జరిగింది. యేసు ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. కార్యవర్గాలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా దైవజనులైన బిషప్ ఎంఏ పాల్ గారికి కూడా, మా తండ్రి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యన క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తము, అలాగే ఈ క్రైస్తవులు ఆస్తుల పరిరక్షణ నిమిత్తం చాలా యాజిటేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి కరెక్ట్గా ఒక కార్యవర్గం లేదని నిర్ణయించుకొని ఈ కార్యం దేవునికి మహిమ కలగాల, సొసైటీకి మేలు కలగాలని చెప్పి ఈ కమిటీ అందరూ నన్ను ప్రెసిడెంట్ కింద ఎంచుకున్నారు. అందుబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వీరందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నారు. నామానికి మహిమ కలుగును గాక. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అనేటువంటి ఈ యొక్క కార్యవర్గాన్ని ప్రారంభించడానికి కృప చూపించినటువంటి ఆ దేవాది దేవునికి ఎనలేని స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి మా విశాఖపట్నం ఐకాన్ క్రిస్టియన్ లీడర్ తండ్రి గారు బిషప్ ఎంఏ పాల్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులరా, ఈనాటి యొక్క కార్యవర్గాన్ని ప్రకటన చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క కార్యవర్గం ఈ విధంగా ఏర్పాటు చేయడమైనది. మొట్టమొదటిగా చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ గా మోకానా సుధాకర్ పాల్ గారు ఉన్నారు. వారిని బట్టి వందనాలు, వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైస్ చైర్మన్ గా, వైస్ ప్రెసిడెంట్ గా కర్రీ ఈశ్వర్ డానియల్ గారు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వైస్ చైర్మన్ 2, రెండవ వైస్ చైర్మన్ గా, వైస్ ప్రెసిడెంట్ గా యజ్జల బాలరాజు గారు, వారిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి లేకపోతే కార్యవర్గానికి సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా కుంపట్ల జేమ్స్ విజయ్ కుమార్ గారిని బట్టి తెలియజేస్తున్నాం. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా ఈ యొక్క కార్యవర్గంలో నేను అనగా డాక్టర్ శ్యామ్ ఆనంద్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పొట్ల విజయదాస్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గంలో ట్రెజరర్ గా, కోశాధికారిగా గాషియా మోసెస్ డేవిడ్ గారిని ఎన్నిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జాయింట్ ట్రెజరర్ గా సేనాపతుల హనీ జాన్సన్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ ఆఫీషియోగా మండల జాన్ ప్రకాష్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బోర్డు మెంబర్స్ సుమారుగా 5 ఉన్నారు. వారిని కూడా అనౌన్స్ చేస్తున్నాను. మున్నూరు ప్రేమ్ కుమార్ గారు బోర్డు మెంబర్. అదేవిధంగా ఎల్బిలి హేమంత్ కుమార్ గారు బోర్డు మెంబర్. అదేవిధంగా గారా శ్యామ్ ప్రశాంత్ కుమార్ గారు బోర్డు మెంబర్. అదేవిధంగా సంతోష్ కుమార్ పాల్ గారు బోర్డు మెంబర్. అండ్ చివరిగా కుమార్ ప్రకాష్ గారు, వారు కూడా బోర్డు మెంబర్ గా ఉండడం జరిగింది. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోతున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గంలో నూతన కార్యవర్గ అధ్యక్షులు దైవజనులు సుధాకర్ పాల్ గారు వారి యొక్క తొలి పలుకులు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మైనార్టీలకి వ్యతిరేకంగా, వారి హక్కులకి, వారి యొక్క ఆచారాలకి, వారి యొక్క కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా మేము చేసుకుంటున్న పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చి దాడులు చేయడం, తిరిగి మా మీద కేసులు పెట్టడం జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం, ఇతర జిల్లాల్లో నుంచి కూడా చాలా మంది క్రైస్తవ నాయకులు, ఇప్పుడు యువతులైన నాయకులు పైకి రావాలని, వారు వచ్చి ఇటువంటి విషయాల్లో సమాజానికి సేవలు అందించాలని కోరి ఉన్నారు. ప్రస్తుతానికి కొన్ని కంప్లైంట్స్ సమాజం నుంచి వచ్చినవి ఏంటంటే, విశాఖ బరిల్ గ్రౌండ్ లేకపోవడం, ఉన్న కార్యవర్గంలో అవతవకలు ఉన్న పరిస్థితులు, హిల్ క్రిస్ట్ అన్న బైబిల్ తర్జుమా చేయబడిన ఒక భూభాగము అది అన్యాక్రాంతం జరగడం, అక్కడ వేరే అన్యమత ఆలయాలు కట్టడం, అలాగే క్రైస్తవులు కలిగిన ఆస్తులు వైఎంసీ కానీ ఇతరులు కానీ ఇటువంటి విషయాల్లో కూడా క్రైస్తవుల మీద కూడా ఇటువంటి పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ జరిగి అన్యాక్రాంతం జరుగుతున్నాయి. అవి కాకుండా స్వేచ్ఛగా క్రైస్తవులు వారి యొక్క ప్రార్థనలు, ఆరాధనలు జరుపుకోవడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలని కోరుతూ అనేక విషయాలు వచ్చిన కారణంగా ఈ సంస్థ ద్వారా మేము ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాం. వందనాలు. నా పేరు పాస్టర్ కె ఈశ్వర్ డానియల్. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మా మధ్యనున్న బిషప్ అభిషిక్త దైవజనులు మరి ఎంఏ పౌల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. చక్కటి ఇనాగ్రేషన్ చేశారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ఇది ఒక సామాజిక సంస్థ. ఈ సామాజిక సంస్థ ద్వారా ఇందులో చాలా చురుకైన నాయకులు, మంచి సామాజిక దృక్పథం కలిగిన సేవకులు, నాయకులు ఇందులో ఉన్నారు. మా మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే,
క్రైస్తవుల పక్షమున న్యాయము భద్రత కల్పించాలని మా ఉద్దేశం. ఇటీవల కాలంలో క్రైస్తవులకు అనేకమైన దాడులు జరుగుతున్నాయి. అన్యాయంగా సేవకుల మీద కేసులు పెడుతున్నారు. మత మార్పిడి చేశారని ఆరోపణలు వ్యక్తం చేసి ఇటీవల కాలంలో రాజమండ్రిలో ఒక పాస్టర్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇదివరకే మా ప్రెసిడెంట్ గారు వ్యక్తీకరించినట్లు, జనరల్ సెక్రటరీ వ్యక్తీకరించినట్లు ఈ యొక్క క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా ఖచ్చితంగా క్రైస్తవుల పక్షమున న్యాయం భద్రత కల్పిస్తామని టీం మెంబర్స్ అంతా కూడా తీర్మానించి మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దయచేసి మీ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు ముద్రించి క్రైస్తవుల పక్షమున న్యాయం చేకూర్చాలని సభాపక్షమున మిమ్మల్ని కోరుతున్నాను.